నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకే, కడప జిల్లా కడప నగరంలో హనుమప్ప వీధి దగ్గర నడవీధి గంగమ్మ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అసలు గంగమ్మ గుడి ఇక్కడ ఉందా లేదా అనేది ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులతో అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఇక్కడ అమ్మవారు ఉంది అని చాలా మంది అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అది రూపం ఎలా ఉంది ఏంటి అనేసి ఒకసారి మా ఎస్బీ న్యూస్ అనేది తెలియజేయండి. నా పేరు గోపాల్ సింగ్. నమ్మిన వారికి దైవం ఎల్లవెంటలా తోడుంటుంది. మనం మూర్ఖులతో వాదించలేము. నమ్మిన వారికి దేవుడు ఎక్కడా వెన్నంటే తోడుంటాడు. అట్లాంటిది వేప చెట్టు మీద సాక్షాత్తుగా నడివీధి గంగమ్మ ఇక్కడ పురాతన శిలలు అనేక సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ పూర్వీకుల నుంచి శిలలు ఉన్నాయి. ఈ శిలలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ ఈ చెట్టులో అమ్మవారిని కొలువు తీర్చడం జరిగింది. ఈ అమ్మవారికి ఏటా సంవత్సరంలో 3 సార్లు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆషాఢ మాస ఉత్సవాలు, అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు, అలాగే దసరా నవరాత్రులు ఏదైతే ఉంటాయో ఆ ఉత్సవాలన్నీ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మ సత్యం ఆరోగ్యం బాగలేని వాళ్ళకు, సంతానం లేని వాళ్ళకు సంతానం ఇచ్చారు. ఇక్కడ ఒడిబియ్యం పెట్టుకున్న వాళ్ళకి సంతానం కలిగింది. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి అమావాస్య రోజు దారాలు వేసుకొని పోతూ ఉంటారు. చాలా అరుదంగా ఇక్కడ అమ్మవారు నేనున్నానని సత్యం చూపించింది. అలాగే ఈరోజు అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు మాడా వీధుల్లో ఊరేగించడం జరిగింది. రేపటి రోజు అమ్మవారికి పంచామృతాభిషేకం ఉంది. మధ్యాహ్నం రావుకాలం పూజ ఉంది. భక్తులు చాలామంది ఈ పూజలో విశేషంగా పాల్గొంటారని మాకు కబురు వచ్చింది. దానికోసం అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు, ఈ వీధి పెద్దల సహకారంతో అన్ని చేయదలుచుకున్నాము. భక్తులందరూ వచ్చి రేపు జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచుంటాను. మీ పేరు? నా పేరు గోపాల్ సింగ్. ఓకే, ఇక్కడ అమ్మవారు ఉందనేసి ఎలా మీకు రుజువైంది? ఎలా రుజువైందంటే ఇక్కడ అమ్మవారు వేప చెట్టులో, మామూలుగా ఈ చెట్టు వేప చెట్టు మాత్రమే, ఇక్కడ మూర్తి ఏం లేదు, కింద ఉన్న శిలలు మాత్రమే. ఇక్కడ ఒక కరోనా మహమ్మారి టైంలో ఇక్కడ అమ్మవారు ఒక రూపంలో ఆవహించి, నేను ఇక్కడ ఉన్నాను, మీరేం భయపడవద్దండి, నన్ను పూజించుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను మీకు అండగా ఉంటానని చెప్పారు. యాక్చువల్గా ఈ హనుమప్ప వీధి రెడ్ జోన్ ఏరియా, మన వైవి చుట్టూ ఈ హనుమప్ప వీధికి చుట్టూ ఉన్న సర్కిల్ పొట్టి శ్రీరాముల వీధి, హబీబుల్లా వీధి, అమ్మవారిశాల వీధి, వైవి షీట్, ఈ మిడిల్లో ఉండేదే హనుమప్ప వీధి. ఈ వీధి చుట్టుపక్కల మొత్తం రెడ్ జోన్ ఏరియా. అటువంటి సమయంలో మాకు అమ్మ చెప్పిన వాగ్దానం ప్రకారం ఇక్కడ ఎంతో అద్భుతంగా కరోనా టైంలో పూజలు జరిగాయి. అమ్మ ఉందన్న రుజువు అప్పట్లో చూపించింది. కేవలం 5 వారాలు సంకల్పం తీసుకున్న యొక్క రుజువు ఈరోజు దాదాపుగా 6 సంవత్సరాలుగా ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా అనేక నమ్మకంతో ఇక్కడ వస్తున్నారు. వారి పనులు, ఆరోగ్యము చాలా వరకు కుదుటపడింది. ఇక్కడ ఏదైతే సంకల్పం తీసుకొని పోతూ ఉంటారో అవన్నీ సవ్యంగా జరిగింది. ఆ భక్తులు చేర్చినటువంటి ఆభరణాలే ఈరోజు వెండి వస్తువులు అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఓకే, ఇక్కడ తెలిసింది కదా మన గంగమ్మ గుడి గురించి ఎలా ఉంది ఏంటి అనేసి. ఇతను పూర్తిగా అమ్మవారిని నమ్ముతున్నారు కాబట్టి ఇతను అబద్ధం చెప్పాడు అనుకుందాం. ఇక్కడ ఉన్న భక్తులను ఒకవేళ ఎలా ఉంది ఏంటి అనేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు గంగమ్మ గుడి దగ్గర మేడం గారు స్వప్న అనేసి, ఈమెను కూడా ఒకసారి మనము అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మేము ఎస్బీ న్యూస్ నుంచి వచ్చాము. సో అమ్మవారు ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసు ఏంటి? నేను ఇన్స్టాలో చూసాను అమ్మవారి ఇక్కడ ఉండేది, మాకు ఇన్స్టాలో చూసాము. ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర మేము ఒడిబియ్యం కూడా పోయించుకున్నాము. ఒడిబియ్యం పోయించుకున్న తర్వాత నాకు ఆరోగ్యం కొంచెం బాగలేకుండా ఉంది. వచ్చిపోయిన తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం కూడా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంట్లో ఉన్నంత సేపు మైండ్ ఒకలాగా ఉంటుంది, ఇక్కడ వచ్చి కొంచెం సేపు ఉన్నా కూడా మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ ఇక్కడ ఉందని మేమంతా నమ్ముతున్నాము. ఉత్సవాలు ఉన్నప్పుడే వస్తారా లేక మామూలుగా వచ్చి వెళ్తుంటారా? మామూలుగా కూడా వచ్చింది, మామూలుగా వెళ్తే. ఓకే, ఇక్కడ అమ్మవారు ఉంది అనడం నిజమేనా? నిజమే. ఓకే, సో మీకు ఎలాంటి అమ్మవారి వల్ల ఎలాంటి విధంగా మీకు జరిగింది?
నాకైతే మనశ్శాంతి అనేది దొరికింది. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఇక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉండదు. ఇంట్లో కూడా ఆ విధంగా మనం ఉండలేము అనిపిస్తుంది. హలో, విన్నారు కదా ఇక్కడ మేడం గారు స్వప్న గారు చెప్పారు. అలాగే ఇంకా వేరే భక్తులను అడిగి తెలుసుకుందాం. కడప నగరంలో నడివీధి గంగమ్మ గురించి ఇక్కడ ఒక భక్తుడు 110 టెంకాయలు కొట్టాడు. అది ఎందుకోసము, ఏ కోరిక కోరుకున్నారో ఒకసారి తెలుసుకుందాము. నమస్తే. నమస్కారం అన్న, నా పేరు శ్రీశాంత్. ఉమ్, ముఖ్యంగా చెప్పాలంటే టెంకాయలు ఎందుకు కొట్టినానంటే, ఫస్ట్ నేను 2 అనుకున్నాను. 2 కోరికలు అమ్మవారిని అడిగినాను దయచేసి. ఆ 2 కోరికలు తీరినాయి. మొదటి ఏంటంటే, నేను ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే మంచి జరగాలని కోరుకుంటూ షూటింగ్ జరగాలని అనుకున్నా. అది 100కి 200% బాగా జరిగింది. ఇంత బాగా జరిగిందంటే అసలు నేను కూడా అనుకోలేదు. అంత బాగా జరిగింది అసలు. ఇంకోటి వచ్చి నాకు పర్సనల్ అనమాట, ఇంకేం అనుకోలేదు. అది బయట చెప్పకూడదు. ఆ రెండు దాన్ని కలిపి కొట్టినాను. నేను అనుకోలేదు అంటే ఇట్లా కొడతానా అని అనుకోలేకపోతే అమ్మవారికి వచ్చి ఇట్లా కూర్చొని అమ్మవారి కాడ ఆ బండి పైన కూర్చొని అమ్మవారితో అమ్మని తలుచుకుంటూ, అమ్మ ఏం తల్లి ఇట్లా అనుకుంటున్నాను తల్లి. నాకు ఫస్ట్ రోజు సెకండ్ రోజు బాగా జరగలేదు. 3వ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని, ఆ రోజు హాలిడే సండే అని, ఆ రోజు కూర్చొని అమ్మవారితో మాడుతాను అని చేస్తుంటే రాత్రి కల్లోకి వచ్చింది. ఇట్లా పలానా చెయ్యి కొట్టండి అది అంటే ఆ రోజు అనుకున్నాను. ఇప్పుడు ఈ రోజుతో కలిపి 20 రోజులు అవుతుంది. ఎంత బాగా జరిగిందంటే, మేము ఆ బడ్జెట్ తక్కువ అయిండొచ్చు కానీ మేము అనుకున్న బడ్జెట్ కన్నా బాగా తీసాం. ఆ నమ్మకంతో అమ్మవారి మీద బేరం వేసి షూటింగ్ స్టార్ట్ చేసినాము. అది చెప్పలేము నేను అది, ఎందుకంటే అది మీరు స్క్రీన్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మా చిన్న షార్ట్ ఫిల్మ్లకు దానికి మాకు చిన్నగా ఇది వస్తుంది. అందుకు ఆ సినిమా పేరు ఏమైనా లీక్ చేయగలరా? సినిమా పేరు వచ్చి ఆ ఊరి కథ. ఇది పార్ట్ 1 అన్నమాట, చాప్టర్ 1. ఇది ఒకవేళ సక్సెస్ అవుతే పార్ట్ 2 మంచి క్రియేటివిటీగా చేద్దామని. ఇది లవ్ స్టోరీ ఉంటుందా, ఫ్యామిలీ ఎమోషన్ లవ్ కమ్ థ్రిల్లర్ అండ్ హర్రర్. కామెడీ మాత్రం భయంకరంగా ఉంటుంది. కామెడీ మాత్రం ఎక్కడ ఏ విషయంలో కానీ ఏమంటారు, ఇది ఏమంటారు అప్సెట్ అట్లా లేకుండా ఉంటుంది. ట్విస్ట్ వస్తే భలే ఉంటుంది అసలు. మీరు అనుకోలేరు అది. ఎందుకంటే నేను చెప్పడం వేరేదు. నేను ఈ సినిమాకి ఒక కో డైరెక్టర్ అనమాట. నా చిన్న ఇదే మాత్రమే పొజిషను, కానీ ఎందుకంటే నా ఫ్రెండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనమాట. అతను అనుకుంటే అతను నేను అతను కలిసి చేసినట్టు కదా. ఇందులో నా చేయి కూడా ఉంది కాబట్టి 50% నేనే అనుకున్నాను. తల్లి ఈ సినిమాలో ఎంతమంది పాత్రలు ఉన్నాయి? అందరు కొత్త వాళ్ళే. దాదాపుగా ఈజీగా 50 మంది ఉంటారచ్చండి. ఈజీగా 50 మంది ఈజీగా 50 మంది ఉంది. సో సినిమా అయితే బాగుంటుంది. అంటే పాత కాలం సినిమాలా లేక కొత్తగా అన్నదా? కొత్త పాత రెండు మిక్స్ చేస్తే ఎట్లా ఉంటది చెప్పలేం. అట్లా పాతకాలం క్రియేటివిటీ, కొత్త కాలం క్రియేటివిటీ, ఫ్యూచర్ క్రియేటివిటీ తీసుకొని ఈ ప్రెజెంట్ మనం 2025లో మంచి ఎట్లా వస్తామంటే, మన కడప లోకల్లో ఏదో చిన్న బడ్జెట్ లో చేసినాము. ఇది మాక్సిమం వెబ్ సిరీస్ కి అనుకుంటున్నాము. థియేటర్ అనుకోలేదు, అంత బడ్జెట్ కాదు, వెబ్ సిరీస్ బడ్జెట్. అందుకు ఓకే, మీరు ఈ సినిమా గురించి చెప్తున్నారు కదా, మేము ఏ సినిమా ఊహించుకోగలము? అంతా మా సినిమా అంటే మీరు త్వరలో ఒకటి వేరే మా అన్న వాళ్ళది వస్తుంది, ఈసీకే #ఈసీకే అని. అది పూర్తి పేరు చెప్పకూడదు, ఈసీకే అనమాట. అన్న వాళ్ళకన్నా ఎక్కువ లేకుండా కొంచెం తక్కువ వస్తుంది లో అట్లా అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఉండే అమ్మవారు అయితే ఎలాంటి డౌట్ లేకుండా కళ్ళు మూసుకుని అమ్మ తల తలుచుకొని ఉండి అమ్మవారికి 12 ఆదివారాలు తిరిగి 12 ఆదివారాలు పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే వచ్చి అమ్మవారిని తడి బట్టలతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని 108 చుట్లు తిరిగి అమ్మవారిని ప్రతి 9వ వారానికి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఈజీగా. నేను ఇక్కడ ఒక సేవకుని అనమాట. అదండి. ఓకే, సో ఇక్కడ భక్తులు చెప్పడం విన్నాము, ఇక్కడ గుడికి సంబంధించిన వ్యక్తులు చెప్పడం విన్నాము. సో ఇక్కడ అమ్మవారు ఉంది అనేది చెప్తున్నారు. సో మీరు ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి కామెంట్ చేయండి.